2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు. ఇతర ప్రాంతాల నుంచి 100కు పైగా బస్సుల్లో ఉన్నటువంటి వారు స్థానికేతరులు. ఇవన్నిటిని ప్రశ్నించినటువంటి అప్పుడు ప్రతిపక్షాలను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం అప్పుడు అధికార పార్టీ చేసింది. కాకపోతే ఆధారాలతో సహా ఈసీకి సమర్పించినటువంటి సందర్భంగా ప్రస్తుతం అక్కడ ఆ సందర్భంగా ఉన్నటువంటి ఎన్నికల ముఖ్య అధికారిని సస్పెండ్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయనే గిరీష ఐఏఎస్. అప్పట్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్గా ఆయన విధులు నిర్వహించారు. ఆయన లాగిన్ ఐడితో దాదాపు 30,000కు పైగా దొంగ ఓట్లు ఎపిక్ కార్డుల ద్వారా నమోదయ్యాయనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం అందడంతో ఆయన పైన చర్యలు కూడా ఉపక్రమించారు. దానిపైన జనసేన కూడా ఉన్నారు, మనతో మాట్లాడదాం. కిరణ్ రాయల్ సార్, ఏంటి ఆ రోజు కూడా మీరు చాలా మంది దొంగ ఓటర్లని ఎలక్షన్ కమిషన్కి చూపించారు, పోలీసులకు చూపించారు. బట్ అవేవి పట్టనట్టు 2 సంవత్సరాల పాటు కూడా కాలక్షేపం చేసిన తర్వాత ఫైనల్గా ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఎలా చూస్తారు? ఈ సస్పెన్షన్ వేటు శుభ పరిణామం, జగన్కి చెంపపెట్టు. ఇప్పటికన్నా అధికారులు మారండి. ఎందుకంటే ఈరోజు గిరీష గారు ఒకరే కాదు, ఇంకా చాలామంది అధికారులు ఈ కుప్పిలో ఈ ఒక స్కామ్లో దొరికిపోతారు. ఎందుకంటే తిరుపతి లాంటి పుణ్యస్థలంలో ఆ రోజు 36,000 దొంగ ఓట్లు తీసుకొచ్చి లక్షల మెజార్టీ ఎట్టొస్తుందండి వీళ్ళకి, ఓట్లు లేకుండా జనము. అలావన్నీ చూస్తుంటే ఒకటే స్కాము, ఒక గిరీష గారు ఒకటి చేసింది కాదు. గిరీష గారు వెనక ఆ రోజున అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వాళ్ళు బాధ్యులు ఉంటారు. అనుమానం ఉంది. పూర్తిగా దీన్ని ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ రోజు ఎవరెవరు ఉన్నారో మొత్తం వాళ్ళంతా బాధ్యులు చేసి వాళ్ళని సస్పెండ్ చేసి జైలుకి కూడా పంపాలి. అప్పుడే ఇంకోటి చేయడానికి ఆలోచిస్తారు. ఈరోజు తిరుపతిలో ఎంత దారుణం అంటే 50,000 పైగా దొంగోట్లు ఉన్నాయని మేము గతంలో చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు కూడా తుది జాబితా ఏదైతే ఓటర్ల తుది జాబితా ఉందో దాన్ని వాయిదా వేసుకోండి. లేదంటే 50,000 దొంగోట్లు ఉన్నాయి, కష్టం, ఎలక్షన్ చేయలేరు. ఎవరు కూడా ప్రజలు నిజంగా ఓట్లు వేయరారు. కాబట్టి ఇప్పుడు అధికారి ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓ ఆమెను బదిలీ చేసిన తర్వాత ఓ 10 రోజులు సమయం తీసుకొని జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి అభ్యర్థి గెలుపు సమంజసమే అంటారా? అతను ఎంపీ అంటే నాకు తెలిసి తిరుపతి ఎంపీ అన్నాడు. అతను నాకు తెలిసి రాయలసీమ మొత్తం ఎంపీ. ఎందుకంటే ఆయనకి తిరుపతి వాళ్ళు తప్ప కడప, రాజంపేట ఆ పక్కలో ఓట్లు వేశారు. ఆయనకి కడపలో, రాజంపేటలో, అనంతపురంలో, కర్నూలు అంతా ఓట్లు వేశారు బస్సులు పెట్టి. కాబట్టి ఆయన నాకు తెలిసి మొత్తం రాయలసీమకి ఎంపీ. చెప్పుకోవాలంటే సిగ్గు చేయడండి. దొంగ ఓట్లు, లక్షల దొంగ ఓట్లు వేసుకున్నారు ఆ రోజు. అవన్నీ కూడా ఆ రోజు మేము రికార్డు సాక్ష్యాధారాలతో సమర్పిస్తే ఈరోజు ఎంక్వైరీకి వచ్చి వేటు పడింది. అంటే అప్పుడు కాదు, ఇప్పుడు కూడా దొంగ ఓట్లు చాలా వరకు ఉన్నాయని చెప్పి ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆధారాలతో సహా బయట పెట్టారు. ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది, నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. ఈ యొక్క దొంగ ఓట్ల పైన ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ? ఖచ్చితంగా అండి. ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే మేము చూస్తూ కూడా కూర్చోము. తిరుపతిలో 30,000కు పైగా దొంగ ఓట్లు ఎక్కించున్నారు. దానన్నీ కూడా ఇప్పుడు తిరుపతి కమిషనర్ గారి లాగిన్ ద్వారానే ఈ ఓట్లన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపైన ఆల్రెడీ మా జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్నికల కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా దీనిపైన నేను దగ్గరుండి దీనిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పి, కానీ మేము ఈ యొక్క జిల్లా కలెక్టర్ని ఎన్నికల కమిషనర్ గారిని కోరుకోవడం ఒకటి ఏమంటే, ఈ నెల 22 కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ చేస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఇప్పుడున్నటువంటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారిని బదిలీ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎంక్వైరీ వేసి వెరిఫికేషన్ చేయించి తర్వాత ఓటర్ జాబితా రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఎన్నికల కమిషనర్ కోరడం జరిగింది. ఇప్పుడున్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎంతటికి దిగజారిపోయారంటే, తిరుపతిలోని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ దొంగ ఓటు వేయడానికి ప్రతి ఒక్కరిని మాడుకొని ఆ రోజుకి వాళ్ళకి దర్శనం టికెట్ కూడా కొట్టించారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి దర్శనం టికెట్ కొట్టించి యాత్రికులు మారి అడిగితే మేము ఓటేయడానికి దర్శనానికి వచ్చామని చెప్పి ఆ కార్డు చూపించడానికి దర్శనం కార్డులు కూడా కొట్టించడం జరిగింది. దీనిపైన కూడా ఎన్నికల కమిషనర్ గారికి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అధికారులను సస్పెండ్ చేశారు. దీని వెనక ఉన్నటువంటి కర్త కర్మ క్రియ ఎవరంటారు? అసలు కర్త కర్మ క్రియ అంటే ఈ అధికార పార్టీ అండి. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ చూశారు మీరు, ఆయన ఎన్ని వందల ఓట్లతో గెలిచారనేసి అని చెప్పి. మొన్న ఎంపీ ఎలక్షన్ చూశారు, అది కాకుండా మళ్ళీ స్థానికంగా కార్పొరేట్ ఎలక్షన్లు చూశారు. ఎలక్షన్ ఎక్కడ సక్రమంగా జాగింది? అప్పుడు కమిషనర్ ఉన్నది ఎవరున్నారు ఇక్కడ, దాని తర్వాత మారిపోయారు. ఒక ఎలక్షన్ కమిషనరు ఇక్కడుండి, అదే కాకుండా తిరుపతి సిటీ కమిషనర్గా ఇక్కడుండి కనీసం నామినేషన్ పత్రాలు కూడా వేయకుండా బూత్లోకి పోకుండా చించేస్తున్నారంటే ఎలక్షన్ ఏ విధంగా జరిగింది? ఈ దౌర్జన్యాలు
ఈ దొంగ ఓట్లు వేసుకునేది. మొన్న టౌన్ బ్యాంక్ ఎలక్షన్ల కానించి స్థానికంగా ఈ 5 ఏళ్లలో జరిగిన ఎలక్షన్లన్నీ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినారు. ఇప్పుడు మీకు అంత ధైర్యం మేము అభివృద్ధిని చేస్తున్నాము, మేము గెలిచిపోతామని అంటే ఇప్పుడు స్థానికంగా దొంగల ఓట్లు ఎందుకు మీరు అంత తయారు చేయాల్సినంత అవసరమే ఉండదు. అది కావంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు లాగిన్ నెంబర్ నుంచే మీరు కార్డులు చేశారంటే మీరు దొంగ ఓట్లు ఎన్ని క్రియేట్ చేసి ఉంటారు మీరు చెప్పండి. అది కావంటే ఇప్పుడు 30,000 ఓట్లు మన తిరుపతిలో ఇదైందనేసి అంటే ఇప్పుడు స్థానికంగా చూడండి ఇయర్కి ఎన్ని ఓట్లు పెరుగుతాయి మన తిరుపతి సిటీలో. ఇప్పుడు ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మామూలు కౌంట్ చేస్తే తెలిసిపోతుంది ఎన్ని దొంగ ఓట్లు వచ్చినాయని. ఇప్పుడు కమిషనర్ మారిపోయి కూడా మనకు 1.5 year ఏమవుతుంది అతను ఇక్కడి నుంచి స్థానికంగా మారిపోయి. ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చింది, ఆమె స్థానికురాలు. ఇప్పుడు ఆమె ఓట్లు ఆమె మెయిల్ ఐడి నుంచి ఇంకా ఎన్ని డౌన్లోడ్ చేశారో ఇప్పుడు స్థానికులుగా మా అధికార పార్టీ పైన అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేపో ఎల్లుండో కొత్త లిస్ట్ ఇస్తామనేసి అన్నారు. ఇప్పుడు కొత్త లిస్ట్ ఇచ్చేటప్పుడు అందరికీ తెలిసే కదా, పార్టీలకు తెలిసే. మేమే చెప్తున్నాం 2 రోజులు ఆపండి, ఎంక్వైరీ చేయండి ఎవరెవరు దీంట్లో నుంచి ఇదైందో. ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే లిస్ట్ వదలండి అని చెప్పేసి మేమే ప్రతిపక్ష పార్టీల నుంచి మేము కోరుకుంటున్నాం. అది ఎలక్షన్ కమిషనర్కి విన్నవించుకుంటున్నాం. ఇది మరి దొంగ ఓట్లు చేయడం చాలా అన్యాయం కదా. వీళ్ళు ఏమంటే మేము ఒలిచిపోతాము, ఆల్రెడీ మేము అందరికీ డబ్బులు వేసామనేసి అంటున్నారు. డబ్బులు ఆడేశారు, మీరు దొంగ ఓట్లు కదా రెడీ చేసుకుంటున్నారు. మేము ప్రతిపక్షాలుగా మేము మాట్లాడితే మా గొంతులు నొక్కుతున్నారు. వాళ్ళకి ఒకటే ధైర్యం అండి, లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో జరిగింది, మనం ఏం చేసుకోలేకుండా పోయారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేసుకుంటారులే అని చెప్పి అనుకున్నారు. మా నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ పోయేసి ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో కలవడం జరిగింది, మొన్న విజయవాడలో కలవడం జరిగింది. దానిపైన చర్యలే ఇవన్నీ. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లో కూడా చెప్పాం దొంగ ఓట్లు ఇది మరి ఉన్నాయని చెప్పి. దాని పర్యవనాశనమే ఇప్పుడు ఆయన అనుభవించాడు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏమున్నారు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. అందుకని మేము కూడా ఏంది ఉంటున్నామంటే ఆయన్ని ఒకరినే సస్పెండ్ చేసి ఎలక్షన్ జరిపిస్తామంటే కుదరదు. ఆయన వెనకాల ఎన్ని మంది ఉన్నారు, ఎన్ని ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు, ఎన్ని మంది ఆర్డీఓలు ఉన్నారు, ఎవరెవరు ఎలక్షన్ జరిపేటప్పుడు వీఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరూ ఆయన వెనకాలే ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఈ ఎలక్షన్ను జరిపించాలని చెప్పి ఎన్నికల అధికారులను మేము కోరుకుంటున్నాం. గతంలో జరిగినటువంటి ఎన్నికలే కాదు, రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్లో కూడా ప్రతి నియోజకవర్గంలో పర్టికులర్గా తిరుపతిలో మాత్రమే 30,000కు పైగా దొంగ ఓట్లు ఫామ్ 7 ద్వారా ఏదైతే అపోజిషన్ పార్టీ సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కించే ప్రక్రియ జరుగుతుంది. దానిపైన కూడా పూర్తి ఎంక్వైరీ జరగాలి. ప్రస్తుతం ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయడం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాలి. దాని వెనక ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలకు ఈసీ ఉపక్రమించాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి నేతలు డిమాండ్ వినిపిస్తున్నారు.